గౌతమి కోకిల నీ ఎడందుకు పులకింపుల కాన్కలియ్యవే అంటూ మధురంగా ఆలపించిన గౌతమి కోకిల వేదుల సత్యనారాయణ శాస్త్రి గారి గురించి ఈనాడు వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఆయన 125వ జయంతి. 1900 మార్చి 22న అప్పటి భద్రాచలం తాలూకా గొల్లగూడెంలో గురవమ్మ కృష్ణయ్యలకు ఆయన జన్మించారు. గొట్టుపుళ్ళ శ్రీనివాసాచార్యులు చిలుకూరి సోమనాథ శాస్త్రి దగ్గర గురుకుల పద్ధతిలో కావ్యశాస్త్రాలు అభ్యసించారు. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి శిష్యుడిగా కవితా రచనలో మెలకువలు నేర్చుకుని అవధానాలు చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఉభయ భాషా ప్రవీణ పట్టా పొంది కాకినాడ ప్రాంతంలోని పాఠశాలల్లో, కావలి కళాశాలల్లో తెలుగు పాఠాలు చెప్పారు. హిందీ, బెంగాలీ భాషలోనూ వేదుల వారికి ప్రవేశం ఉన్నది. కృష్ణశాస్త్రి సాన్నిహిత్యంలో వేదుల భావకవి అయ్యారు. వృత్త పద్య రచనలోనూ ప్రతిభను ఆవిష్కరించుకున్నారు. వివిధ ప్రక్రియల్లో రచనలు చేశారు. దీపావళి, ముక్తఝరి, మా తల్లి వేదుల గారు వెలువరించిన ఖండకావ్యాలు. రాణా ప్రతాప్, ప్రేమ విజయం, ఆయేష, కాలేజీ గరల్ వంటివి నాటకాలు. ఆయన కథలు వేదులవారి కథలు, వేసవి మబ్బులు సంపుటాలుగా వెలువడ్డాయి. ధర్మపాలుడు, అపరాధిని, రంగమహలు, వినోదిని ఈ నవలలు అనువాదం చేశారు. సోనామహల్ చిన్న నవల. బ్రహ్మ సమాజ ప్రభావంతో సంఘ సంస్కరణ భావాలను వేదుల పెంపొందించుకున్నారు. దేశభక్తి, ప్రగతిశీల భావాలు ఆయన రచనల్లో కనిపిస్తాయి. బంకుమల్లి మల్లయ్య శాస్త్రి వితంతు కుమార్తె కృష్ణవేణమ్మను భార్యగా స్వీకరించారు. గిడుగు రామమూర్తి గారు ఆ వివాహంలో కన్యాదానం చేయడం విశేషం. వేదుల పేరు చెప్పగానే వెంటనే దీపావళి గుర్తొస్తుంది. అనుభూతి ప్రధానమైన ఆ ఖండకావ్య కదంబాన్ని 1937లో కందుకూరి రామభద్రరావు ప్రోత్సాహంతో రచించి సాహిత్యాభిలాషి అయిన నూతక్కి రామశేషయ్యకు అంకితమిచ్చారు. గుంటూరు జిల్లాలో జన్మించిన రామశేషయ్య పార్వతీపురం ఎంపీగా, ఒడిశా ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. గౌతమి కోకిల ప్రదర్శన సృష్టికర్త నూతక్కి వారే. అది వేదులకు అనంతర కాలంలో బిరుదుగా ప్రాచుర్యంలోకి వచ్చింది. దీపావళిలో కవి భావనల్ని హరీంద్రనాథ్ చట్టోపాధ్యాయ వంటి వారు ప్రశంసించారు. అందులోని గేయాలు ఆత్మాశ్రయ రీతిలో ఉంటాయి. ప్రణయం, వేదన, నిరాశ, దుఃఖం దీపావళి గేయాల్లోని వస్తువులు. అందులో వెలిగించు కాగడా వెలిగించువోయి అంటూ వేదులో వీర సందేశాన్ని ఇచ్చారు. బానిసత్వంలో బందీ అయిన భారతీయుణ్ణి పరాయి పాలనపై ఎదురు తిరగమని బోధించారు. దారి తప్పిన పాఠశాలల కొరకు దారి కానని పేదవాళ్ల కొరకు కాగడా వెలిగించమన్నారు. విరిసిన పూల, వెన్నెలల వెల్లువ, చక్కదనాల హంసవై అంటూ వియోగతాపాన్ని దీపావళిలో మధురంగా వ్యక్తం చేశారు. గౌతమి తరంగాల అదృశ్యవాణి వేదులతో కోయిలగానం చేయించింది అదే దీపావళి అని రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు ప్రశంసించారు. వేదులకు మంచి యశస్సు తెచ్చిన పద్యాలు కాంక్ష ఖండికలో ఉన్నాయి. పోల ఆత్మఘోష అందులో అపూర్వంగా అభివ్యక్తం చేశారు. దీనికి మూలం హిందీ అయినా తెలుగు పద్యాలు సహజ సుందరంగా శోభించే. దాస్యవృత్తి మననేరని శూరత కానుకవై దరాధిపతుల కాళ్ళకడన్ పొరలాడి వాడిపోలేన్ మొదలైన పద్యాలు దేశభక్తి ప్రపూరితాలు. చిక్కదనం, పదాల కూర్పు, భావపుష్టి, మధురమైన శైలి వేదుల కవిత్వానికి విశిష్టతను సమకూర్చాయి. వాచక పుస్తకాలను ఆయన రూపొందించారు. సమకాలీన పత్రికల్లో వేదుల రచనలు 30కి పైగా ప్రచురితమయ్యాయి. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి ఆయనను మహాకవి అని సంబోధించారు. జయపురం రాజా విక్రమదేవవరం వేదులను సన్మానించారు. పాదుకొందును తాండవం ఆడుకొందునా కోటీర ఆనందం నందనము నేడు అని గానం చేసిన ఆ గళం 1976 జనవరి 7న మోగబోయింది. కానీ ఆ కళను చిత్రించిన భావగీతాలు ఎప్పటికీ సాహితీ ప్రియులను అలరిస్తూనే ఉంటాయి. వీడియో నచ్చితే లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్. ధన్యవాదాలు. నమస్కారం.